ఏంటంటే ఒక విషయం గురించి చర్చించి మేము మీకు నాటిక రూపంలో మీకు ప్రదర్శించడానికి వచ్చాం. ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఒక సైంటిస్టు ఒక సంవత్సర కాలంలో పలు విధాలుగా నేలపైన రీసెర్చ్ చేస్తారు. దాని గురించి మీకు ఇది ఎక్స్ప్లెనేషను. ముఖ్యంగా ఆ సైంటిస్ట్ ఎవరంటే అనకాపల్లి బెల్లం గారు వచ్చి ఆవిడ ఏం చేశారంటే సంవత్సరంలో మనకి ఎటువంటి రీసెర్చ్ చేశారు, ఆ నేలపై ఎటువంటి రీసెర్చ్ చేసి రిజల్ట్ వచ్చిందనే దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి అండి అనకాపల్లి బెల్లం సైంటిస్ట్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనకాపల్లి బెల్లం. పేరు చూసి నవ్వుకోకండి, ఎందుకంటే నాకు పుట్టినప్పుడు తెలియదు కదా ఎలాంటి పేరు పెడతారు, నేను సైంటిస్ట్ అయిపోతాను అని. సో పేరు అలవాటు చేసుకోండి. ఈరోజు నేను ఎందుకు ఈ టాపిక్ గురించి చెప్తున్నానంటే చాలామంది రైతులు ఏంటంటే ఏ భూమి మీద ఏ పంట వేస్తే ఏమైంది, లేకపోతే ఎన్ని రకాల పంటలు వేస్తే ఏమైంది, ఒక్కటే కదా మనం ఇన్కమ్ వస్తే చాలు కదా, సాయిల్కి ఆ నీళ్ళు ఇచ్చేస్తున్నాం కదా మనం, లేకపోతే ఏవి కావాల్సిన పోషకాలు ఏవో ఇచ్చేస్తున్నాం కదా అని అనుకుంటారు. ఒక నెల వదిలేస్తే ఏమైంది అని అనుకుంటారు. దాని గురించి నేను మాటలతో చెప్పేదానికంటే ప్రాక్టికల్గా చూపించి చెప్పాలని అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు నేను బీడు భూమి, పలు పంటలు, ప్రాక్టికల్గా చూపించి చెప్పాలని అనుకుంటున్నాను. ఇది బీడు భూమి. బీడు భూమి అంటే ఏంటి, మనకి ఇంక అందులో ఏ పంట వేయమో ఏం చేయమో, ఇంకా ఒక కొంతకాలమో లేకపోతే సంవత్సరాలు దాన్ని అలా వదిలేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక మనిషి ఎండలో నించుంటేనో లేకపోతే డైరెక్ట్గా వర్షంలో నించుంటేనో ఏమవుతుంది, అయితే ఎండబడిపోతాము లేకపోతే తడిచిపోతాము, అతివృష్టి అనావృష్టి ఇలాగ ఏదో ఒకటి అవుతుంది. అలాగే భూమి కూడా మనం డైరెక్ట్గా వదిలేస్తే వర్షం వచ్చింది అంటే ఆ పైన ఉన్నటువంటి మంచి లేయర్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ తయారైనటువంటి మంచి మట్టి సేంద్రీయ పదార్థం ఏమవుతాయంటే కొట్టుకుని వెళ్ళిపోతాయి. లేదు అతిగా ఎండ పడిపోయింది అంటే పైన ఉండే వేడి అనేది పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయి సాయిల్ అనేది వీడుగా పగుళ్ళుగా వచ్చేసి గట్టిగా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల ఉండేటువంటి సూక్ష్మ ఆవరణం అనేది దెబ్బతింటుంది, సాయిల్లో తేమ కూడా తగ్గిపోతుంది అనమాట. అదే మనకి ఇక్కడ మోనోక్రాప్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, దీంట్లో ఇన్కమ్ కూడా మనం ఏం తీయలేము, ఖాళీగా వదిలేస్తాం. ఏదో రకరకాల పంటలో ఒక పంట వేస్తే కనీసం ఇన్కమ్ అన్నా తీస్తాం. దీనివల్ల ఇన్కమ్ ఉండదు, మనకి సాయిల్ పాడైపోతుంది, మనం చుట్టూన్న వాతావరణాన్ని పాడు చేస్తాం. అదే మనకి మోనోక్రాప్ అంటే ఏదో ఒక పంట వేస్తాం, ఎక్కువ వేయకపోయినా అంటే ఒక లైన్ పంట వేస్తాం, కొంచెం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ సేమ్ అదే పంట వేస్తాం. ఇలా ఒక్కొక్క పంట వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గ్యాప్ వచ్చేస్తుంది. కొన్ని దిక్కుల్లో మొక్కలుండి సాయిల్ కవర్ చేస్తాయి, కానీ మిగిలిన ప్లేస్ అంతా మనకి కవరింగ్ అనేది ఉండదు, భూమి కవరింగ్ అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది అంటే వర్షం పడినప్పుడు ఒక మొక్క చుట్టూ ఉన్న రూట్ సిస్టమ్ అనేది మట్టిని కొంచెం మాత్రం పక్క నుంచి వచ్చే మట్టి ఫోర్స్ అనేదో లేకపోతే వాటర్ ఫోర్స్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాయిల్ అనేది కొంతమేర ఒక 100% 50% అన్నా మనకి ఎరోషన్ అనేది అయిపోతుంది, కొట్టుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే సన్లైట్ పడడం వల్ల తేమ అనేది ఆరిపోతుంది. భూమిలో తేమ లేకపోతే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గిపోతుంది, లేకపోతే గాలి గదులు ఎక్కువైపోతే ఇవి తగ్గిపోతాయి, భూమి గట్టిగా అయిపోతుంది. 100% కాకుండా దీంతో పోల్చుకుంటే ఇది పర్లేదు, కానీ నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఒకే పంట వేస్తాం, మనం ఏదో ఒక రకం వేస్తాం, వర్షం పడిపోయింది, లేకపోతే ఎండ కాస్తున్నప్పుడు ఏమవుతుంది, టమాటా వేసాము, టమాటా వర్షం ఎక్కువ ఉండకూడదు, సడన్గా తుఫాను వచ్చేసింది, పంట అంతా పోతుంది, నష్టం వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బీడు భూమి కింద వదిలేస్తాడు ఆయన. మోనోక్రాప్ వేసినా ఇబ్బంది పడతాం, కొంత ఇన్కమ్ వచ్చినా కొంత నేల మంచిగా ఉన్నా ఇబ్బంది పడతాం. దీంట్లో బీడు కూడా ఎక్కువైపోతుంది, మనకి కలుపు. మనకి పంట వేసినప్పుడు ప్రధాన పంట అంటే మనం వేసుకున్న ఒక్క పంట కాకుండా ఇందులో ఏ వేసినా మనకి అది కలుపు లెక్కే వస్తుంది, మనకి దానివల్ల ఉపయోగం ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ పలు పంటలు రకరకాల పంటలు వేస్తాం. దీంట్లో రకరకాల పంటలు వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఊరంతా పచ్చిగా ఉంటుంది, నేలను కప్పి ఉంచుతుంది. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్గా సన్లైట్ అనేది మనకి భూమి మీద పడదు. ఇలా భూమి మీద పడకపోవడం వల్ల లోపల ఉండేటువంటి మనం తక్కువ ఇరిగేషన్ ఇచ్చిన ఎక్కువ కాలం అనేది ఆ తేమ స్టోర్ అయి ఉంటుంది, మనకి ఆవిరైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక రూట్ కొంచెం తక్కువ
పోషకాలు పెరిగితే ఆరోగ్యం బాగుంటుంది. 3 సంవత్సరాల నుంచి నేర్చుకున్నా బీడు భూములు ఉండటం వల్ల ఏదో 4 సంవత్సరాలు ఖాళీగా ఉంది, పోషకాలు గట్టిగా ఉంటాయి. వచ్చే సంవత్సరం వెండి పెరిగింది. వాళ్ళు ఏదో ఖాళీగా ఉంచమంటాం వాళ్ళ ఉపయోగం ఏమని చెప్పి పోషకాలు పోతాయంటున్నారు. పోతే 4 సంవత్సరాలు వేయకపోతే ఎందుకు పోతాయి? అదే అంతా పండించకపోతే బలం అంతా అదే ఉంటుంది కదా. పోషకాలు బాగా ఇట్టి చట్టులు కూడా గట్టి గట్టిగా వస్తాయి, వర్షాలు వస్తాయి, ఎన్ని వస్తాయి, గట్టిగా ఉంటుంది. లోపల పోషకాలు అలానే ఉంటాయి. వచ్చే సంవత్సరం నేస్తా దండి పెరిగింది. అంతా వేయకుంటే దాని పోషకాలు అలాగే ఉంటాయి కదా. మళ్ళీ తర్వాత వేస్తే బాగా రావాలి కదా. ఏదో రావాలనుకున్నాను. వచ్చే సంవత్సరం వేసుకుంటా ఇబ్బంది లేదుగా. మనం ముఖ్యంగా నీటుగా ఉంటే భూమిలో కనీసం మనం ఏవైతే మొక్కలు కావస్తామో మైక్రోబ్స్ కానీ ఆర్గానిక్ మైక్రో ఆర్గానిక్స్ కానీ తర్వాత భూమిలో ఉండే పచ్చపాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఒక షర్ట్ వేసుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ఒక బనియన్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాము? మనకు వచ్చే ఆ చెమట అనేది అది ఆపుకోగలుగుతారు అనమాట. అలాగే మన భూమి పైన ఉండే మొక్కలు ఒక్కొక్క రకం మొక్కలు ఒక్కొక్క హైట్లో ఉండటం వల్ల ఆ మొక్కలు మన అలా సూర్యరశ్మిని కానీ వీటి యొక్క మైక్రోబ్స్ని కానీ మనకు చనిపోకుండా మంచిగా పట్టి ఉంచుతారు అన్నమాట. అది కాకుండా మనం ఎలాగైతే మన బాడీలో నుంచి చెమటలు ఎలాగైతే రిలీజ్ అవుతారు బాడీలో నుంచి, అలా మన భూమి లోపల ఉండే నీరు బయట ఆవిరి కాకుండా ఇది పట్టి ఉంచడానికి చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు పంట వేస్తే ఒక చెట్టుకి ఒక గిన్నె నీళ్ళు కుడితే సరిపోతుంది. కానీ నువ్వు అన్నట్టు కుట్లు వేసినావు, నీళ్ళు కావాలబ్బా కింద నుంచి దండిగా మనమే తోపుకోలే నీళ్ళు దండిగా పడతాయి కదా. అది మీరు చాలా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఎక్కువ అంటే బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మొక్కలు చాలా దాని విస్తృతంగా ఉన్నప్పుడు దాని నీళ్ళకి మీరు పోసే నీళ్ళు ఉంటే గాలిలో కలిసిపోతుంది, ఆగిపోతుంది. కానీ మేము చేసే పద్ధతి ప్రకారం చేసుకుంటే మనం ఈ మొక్కకు కావాల్సిన నీరు అధికంగా ఇవ్వాల్సిన పని ఉండదు. అది భూమి గుల్లబారడానికి మనకు స్నేహితపూర్వకమైన జీవులు అనేవి ఆటోమేటిక్గా భూమి లోపలే ఉంటుంది. దానికి ఎంత కావాలో ఆ నీరు ఉండటం వల్ల దాంట్లో ఉండే వానపాములు కానివచ్చు, తర్వాత మైక్రోబ్స్ కానివచ్చు, గుల్లబారడం వల్ల మన భూమి లోపల ఉండే ప్రతి ఒక్క సూక్ష్మజీవులతో మనం దుఃఖించేయడం కూడా చాలా తగ్గించుకోవాలి. మీరు అదే పని చేశారనుకోండి, ఒక్కటే ఒక క్రాప్ వేసుకొని మీరు చేశారనుకోండి, మీరు దుఃఖం చేసుకుంటూ ఉండాలా, కలుపు తీస్తూ ఉండాలా. అదే కాకుండా మేము ఇబ్బంది తగ్గించుకుంటాం కదా. మీరు అది ఒక్కటే ఒక క్రాప్ వచ్చే కూరగాయలు ఒక్కటే పంట పండించినప్పుడు ఒక్కసారి ఒక కూర వేసుకోగలుగుతారు. మేము రకరకాల విధాలుగా ఉన్న పంటలు వేసుకోవడం వల్ల చాలా వరకు చాలా న్యూట్రిషన్స్ ఇచ్చాయి. ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత కూరగాయలు వెజిటేబుల్స్ కానివ్వండి, అవన్నీ మేము ప్రతిరోజు ఒక్కొక్కటి మేము ఉపయోగించుకుంటాం. అలాగే ఆకుకూరలు వేసుకుంటాం. మీరు ఆకుకూరలు ఉండదు కదా, ఆకుకూరలు ఉండకపోవడం వల్ల మీలో అనేక రక్తహీనతలు అనమాట, బలహీనతలు అవ్వడము అలా జరుగుతుంది. మేము ఆకుకూరలు తింటాము, వెజిటేబుల్స్ తింటాము, ఫ్రూట్స్ తింటాము. మాకు కూడా దొరుకుతాయి ఆకుకూరలు అవి. కానీ ఒక మొక్క ఉంది ఇంకో చుట్టుపక్కల మొక్కల్లో పోషకాలు గట్టిగా దొరుకుతాయి కదా, మీరు ఒక క్రాప్ అంటారు. అంటే పోషకాల గురించి ఆలోచిస్తున్నారు. ఆ పోషకాలు అనేటివి ఒక్క మొక్క ద్వారా, ఒక్క ఫ్రూట్స్ ద్వారా, ఒక్క వెజిటేబుల్ ద్వారా రాదు. ఎందుకంటే మనకు అనేక రకాలుగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం అన్నం ఒక్కటే తింటే సరిపోదు. అన్నంతో పాటుగా పప్పుచారు వేసుకుంటాము, పప్పులో ఉంటే ఇంటిగ్రేటెడ్ కూరగాయలు వేసుకుంటాము, పప్పులో ఆకుకూరలు వేసుకుంటాము, ఉప్పు వేసుకుంటాము, కారం వేసుకుంటాము. అలా రకరకాల ఇంటిగ్రేడియంట్స్ అనేవి ఉంటాయి. అలా ఉండటం వల్ల మనము చాలా టేస్ట్గా ఉందని చెప్పి తినగలుగుతాం. అదే అన్నమాట. ప్రోగ్రామ్కి స్వాగతం. నిన్న జరిగిన ప్రోగ్రాంలో ప్రాథమిక సూత్రాలు, న్యాచురల్ ఫార్మింగ్ ప్రాథమిక సూత్రాల్లో భాగంగా 365 డిగ్రీలు 365 రోజులు కూడా ఏ విధంగా భూమిని కట్టుకుంటారో నేర్చుకున్నాం. ఈరోజు రైతురాజు ప్రోగ్రాంలో మన పల్నాటి పులి జయశ్రీ గారు జర్మనీలో సైంటిస్ట్గా రీసెర్చ్ చేసి వచ్చారు. ఆవిడ పంట వైవిధ్యత ఏ విధంగా ఉంటే ఏ విధమైన లాభాలు ఏంటి అనేది మన ఆంధ్రప్రదేశ్ రైతులకి వివరించడానికి వస్తున్నారు. వెల్కమ్ మేడం. నమస్కారం. రైతు నేస్తం అనే ప్రోగ్రామ్కి అందరికీ నమస్కారం. ఈ పంట వైవిధ్యత అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు అన్ని దేశాలు తిరిగి దీని మీద సమగ్ర పరిశోధన చేశారు కాబట్టి మా రైతులకు కూడా చెప్పి వాళ్ళని అభివృద్ధి చేస్తారని ఈ మాటలో ఉంటున్నాను.
ఒకటే రకం పంట వేయటం కన్నా మనకున్న తక్కువ ప్రదేశంలో పలు రకాల పంటలు వేసుకోవటం వల్ల జరిగే ప్రయోజనాలు. ఒకే పంట వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా మొక్కపైకి పడుతుంది. దానివల్ల తేమ శాతం తగ్గుతుంది, సూక్ష్మజీవులు నశిస్తాయి. మీరు చెప్పండి. పలు రకాల ప్లేస్లో అన్ని రకాల పంటలు వేయడం వల్ల మనకి పురుగులు తెగుళ్ళన్నీ కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే ఒక మొక్క డామేజ్ అయినా సరే ఇంకొక మొక్క నుంచి ఆదాయం కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ మొక్కలు వేయడం వల్ల మొత్తం భూమంతా కలిపి ఉంచుతుంది కాబట్టి తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వాటర్ క్రాప్స్ ఉండడం వల్ల పక్కనున్న రసాయన అంటే రైతులు అక్కడ పురుగు మందులు కొట్టినా సరే మన పొలంలోకి కొంచెం అటాక్ కాకుండా ఉంటాయి. తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఒక్కో మొక్క ఒక్కో వేరు వ్యవస్థను కలిగి ఉండడం వల్ల సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా బాగా పెరుగుతుంది. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మొక్కకి కావాల్సిన పోషకాలను అందించుతుంది. దానివల్ల ఇలాగే ఒక భూమిలో మనకున్న తక్కువ ప్రదేశంలో మనకు ఒకే క్రాప్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఏదైనా డిసీజ్ వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆ పంట అంతా నష్టపోవటం జరిగింది. మనం పెట్టుకున్న పెట్టుబడి కూడా రాదు. ఇలా మనకు పలు రకాలు వేసుకున్నాం, వెజిటేబుల్స్, తీగ జాతి, దుంప జాతి ఇలా వేసుకోవటం వల్ల సాలకు మధ్యన మనకి ఆదాయము వస్తుంది, ఏదైనా కలుపు నివారణ బాగా తగ్గుతుంది. మనకి తక్కువ ఈ పంట రావడానికి టైం పడుతుంది, కానీ ఈ పలు పంటలు వేసుకోవటం వల్ల ఇంట్లో కావాల్సిన కూరగాయలు మనం పండించుకోవచ్చు. దీనికి వచ్చే ఆదాయం ద్వారా ఈ మెయిన్ క్రాప్ కావాల్సిన పెట్టుబడిని కూడా మనం పొందవచ్చు. దాని ద్వారా మన అవసరాలు తీరుతాయి. ప్రకృతి నేచురల్ ఫార్మింగ్లో ఇలా పలు రకాలు చేయటం వల్ల మనమే ఇంట్లో సరిపడా నాణ్యత కలిగిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసుకొని మనం తింటూ 10 మంది రైతులకు ఈ పలు విధానం వల్ల నష్టపోకుండా ఉంటాడు రైతు అనేదాన్ని వివరించడం జరిగింది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. అన్నదాత ప్రోగ్రాంకి స్వాగతం. ఇప్పుడు మనకి వ్యవసాయం కోసం చెప్పడానికి మనం స్వప్న గారిని ఇక్కడికి ఇన్వైట్ చేశాం. మనకి ఇప్పుడు చెప్తారనమాట. స్వప్న గారు, అందరికీ నమస్కారం అండి. నేను పొలంలో ఉన్నటువంటి వరి సీజన్లో వరి అయిపోయిన తర్వాత ఏమీ వేయకుండా ఇలా రైతులు ఉండడం వల్ల భూమిని తక్కువ ఉంచుకోవడం వల్ల కలిగేటటువంటి నష్టాలను తెలియపరచడం కోసం వచ్చాను. రైతులందరూ శ్రద్ధగా వెళ్తారని కోరుకుంటున్నాను. మన పొలంలో వరి ఏ పంటనైనా ఒక పంట అయిన తర్వాత ఇంకో పంటను వేయకుండా అలా భూమిని బీడు భూమిగా అలా వదిలేస్తుంది. అలా ఉంచడం వల్ల పొలంలో సూక్ష్మజీవులు చనిపోయి పొలం అనేది బాగా బీడు బారిపోయి పగులుగా ఉండిపోతుంది. అందుకారణం వల్ల రైతులు చాలా రకాలుగా నష్టపోతున్నారు. ఆ విషయం తెలియట్లేదు. మీకు ఆ విషయం తెలియపరచడం కోసం నేను వచ్చాను. మనం శాంపిల్గా ఒక వ్యక్తి ఏమీ లేకుండా ఎండలో కాసేపు ఉంటే అతను ఎంత టైం ఉండగలరు? చాలా తక్కువ టైం, వెంటనే వడదెబ్బ తగిలి పడిపోవడం అలా జరుగుతుంది. అదే కాస్త ఇంకేమైనా అది కాకుండా ఏదైనా ఒక చున్నీని కానీ లేదంటే చీర కొంగుని కానీ ఒక టవల్ని కానీ పెట్టుకోవడం వల్ల కాసేపు ఎండలో ఉండగలరు. అలా ఉండడం వల్ల కాసేపు ఉండి కాసేపటికైనా అలసిపోతారు, ఎండ కాస్త తగిలి అతను కూడా ఇబ్బంది పడతాడు. అదే అలా ఏమీ కాకుండా గొడుగుని తీసుకెళ్తే అతను ఎంత టైం అయినా ఎండలో రోజంతా అయినా ఉండగలరు. దానివల్ల అతను ఎలాంటి డీహైడ్రేషన్ అవ్వకుండా చాలా హెల్తీగా ఇంటికి చేరుకోగలరు. అతనికి ఉన్నటువంటి ఫెసిలిటీ అది. ఆ విషయం మీకు తెలుస్తుంది. అదే ప్లేస్లో ఇతని ప్లేస్లో ఒక పొలం వీడి పారిపోయి ఉంటుంది. ఏమి వేయకుండా పంట కోసేసారు అయిపోయింది అని విడిచిపెట్టేయడం వల్ల ఇలా ఖాళీగా ఉండిపోవడం వల్ల పొలం అంతా పగులు వారిపోయి పొలంలో ఉన్నటువంటి తేమ శాతం పోయి సూక్ష్మజీవులు చనిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. అది కాస్త ఒక 2 పంటలు వేసాము, తర్వాత ఏమీ లేదు, వరి కోసేసాము, ఇంకేదో కోసేసాము, ఉన్న కొంచెం దాన్ని అక్కడక్కడ వేసేసి వెళ్ళిపోయింది. అది కాసేపు అయినా కనీసం తేమగా ఉంటుంది. మొక్క కాస్త బ్రతికి ఉండడానికి ఆస్కారం ఉండేదాన్ని కొన్ని సూక్ష్మజీవులు బ్రతికి ఉంటాయి. అలా కాకుండా మనం పంట కోసేసిన తర్వాత వచ్చేటటువంటి వ్యర్థాలని గడుపుచున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వేస్ట్ గడ్డి మొక్కల్ని వాటిని పొలం చుట్టూ ఒక పొరలాగా పైన కప్పుకోవడం వల్ల ఎప్పుడు పొలం అనేది తేమతో కంప్లీట్గా కప్పేసి ఉంచడం వల్ల తేమ శాతం బాగా ఉంటుంది.
అంతేకాకుండా సూక్ష్మజీవులు బాగా బ్రతికి ఉంటాయి. మనం తరువాత పంట పెట్టుకునేటప్పుడు సూక్ష్మజీవులు వృద్ధి చెంది ఉంటాయి కనుక మనకి మంచి ప్రతిఫలం వస్తుంది. వీలైనంత వరకు 365 రోజులు పంటతో ఉంచండి. లేని ఎడల 2 పంటలు కానీ 1 పంట కానీ అయిన తర్వాత ఆ ప్లేస్లో ఏదైనా ఒకదాన్ని మన పంటలో వచ్చేటటువంటి వ్యర్థాలనే కప్పి ఉంచుకోవడం వల్ల అన్ని లాభాలు కలిగి ఉంటాయి. ఈ విషయం తెలియక మన రైతులందరూ బీడుగా వదిలేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వీలైనంత వరకు ఇలాంటి సూత్రాలన్నీ మా నేచురల్ ఫార్మింగ్లో మేము చెప్తాం. మీరు ఆ విషయాలు తెలుసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి రైతుల నుంచి తెలుసుకొని మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అన్నదాత ప్రోగ్రాంకి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, అలాగే రైతులకు కూడా మంచి విషయాలు చెప్పినందుకు. ఇలా మీరు చెప్తుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఇలా చేయాలా, ఇలా చేస్తే బాగుంటుందా అని వాళ్ళకు కూడా తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మాకు మీరు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ధన్యవాదాలు. ఓకే, నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు సలానా. ఈరోజు రైతన్న మీకోసం ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన రాగి సైంటిస్ట్ గారు ఇచ్చేసి ఉన్నారు. వెల్కమ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయము తేలికపాటి దుక్కులు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటాం. తేలికపాటి దుక్కులు చేసుకోవడం వలన భూమి సారవంతంగా తయారవుతుంది. తేలికపాటి దుక్కిల వలన భూమి సారవంతం కావడమే కాకుండా దానివల్ల ప్రయోజనాలు. తేలికపాటి దుక్కి చేసుకోవడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు శాశ్వతంగా ఉంటాయి. దాని ప్రస్తుతం అనుగుణంగా ఇప్పుడు మనము కాలానికి సంబంధించి లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవి దానిలో ఉన్న నత్రజని కోల్పోతుంది, భూమి పొడిబారడం జరుగుతుంది. అందుకని మనం తేలికపాటి దుక్కులు చేసుకోవడం మంచిది. ఉన్నారు కదండి మన రాగి సైంటిస్ట్ గారు చెప్పింది. భూమిని తేలికగా దున్నడం వలన లాభాల గురించి నష్టాల గురించి మనం కూడా ఈ విధంగా చేద్దామని ఆశిస్తున్నాం.